ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి సంస్థ బొగ్గు గనులకే కాకుండా ఇతర ఖనిజాల వైపు కూడా మళ్లుతుందని అన్నారు. సింగరేణి సంస్థకు అదనంగా రావాల్సినటువంటి బొగ్గు బాక్సులకు దక్కపోవడంతో కొత్త బాక్సులకు కూడా కేటాయించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు భట్టి విక్రమార్క. సింగరేణి ద్వారా అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారని సింగరేణిని ఉద్యోగాల గనిగా పేర్కొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాట్లాడుకున్నాం. సింగరేణి కాలనీస్ సంబంధించి దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఓల్డెస్ట్ కంపెనీగా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గు గనులకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర మినరల్స్ లో కూడా ఆక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఈ సింగరేణి వ్యవస్థని, సంస్థని విస్తరించుకునేటట్టుగా కార్యకలాపాలు చేపట్టాలని చెప్పి సింగరేణి బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా మీ అందరికి తెలిసిందే. అట్లాగే సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్ర ఆత్మగా ఉన్నటువంటి విషయం కూడా మనందరికి తెలిసింది. సింగరేణి కాలనీస్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఉద్యోగ గనిగా కూడా ఇది